ఇళ్ల లబ్ధిదారుల పరిస్థితి అయోమయంగా మారింది. టీడీపీ హయాంలో కట్టిన ఇల్లు చాలా మంది లబ్ధిదారులకు అందలేదు. లబ్ధిదారులకు ఇల్లు అందించే సమయంలో టీడీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు ఎవరూ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. రూపాయికే ఇళ్ల రిజిస్ట్రేషన్ చేస్తామని జగన్మోహన్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా టిడ్కో లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయి. ఇళ్ల కోసం తమకు కట్టాల్సిన అప్పులు కట్టాలని వరుస నోటీసులు పంపిస్తున్నారు. దీంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. మరిన్ని వివరాలు మా శ్రీకాకుళం ప్రతినిధి రాము అందిస్తారు. రెండు 2019కి ముందు టీడీపీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు పేదలకి సంబంధించి కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చిన ఇల్లుని నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత వెచ్చించి వాళ్ళకి టిడ్కో ఇల్లు నిర్మాణం చేపట్టడం జరిగింది. కొంతమందికి ఇచ్చిన ఇళ్లలో ప్రభుత్వం కొంత కట్టిన తర్వాత కొంత కన్సెషన్ ఇచ్చింది. కొంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఉన్న వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఉన్న వారికి ప్రభుత్వం వైపు నుంచి కూడా ఒక 3 లక్షలు రాయితీ ఇచ్చి మిగతా 3 లక్షలు కూడా వీళ్ళు కట్టుకోమని చెప్పింది. అయితే ఎవరైతే 2019లో చివరి సమయానికి టీడీపీ ప్రభుత్వం తిరిగి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అందరికీ ఇల్లు ఇచ్చే సమయానికి కూడా వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చే సమయానికి టీడీపీ ప్రభుత్వం అధికారుల నుంచి కోల్పోయింది. అధికారుల నుంచి కోల్పోయిన తర్వాత వెంటనే కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంకి వచ్చింది. ఎవరైతే టిడ్కో ఇల్లు వచ్చే పేదలకి వారందరికీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మీరు ఎవరు కూడా ప్రభుత్వానికి కానీ ఎవరికి కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. రూపాయికే మీకు రిజిస్ట్రేషన్ చేస్తామంటే అప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటన జరిగింది. రూపాయికి వీళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మాణం చేసి కొంతమందికి ఇవ్వడం జరిగింది. మరి చాలామందికి కూడా ఏదైతే టీడీపీ హయాంలో టిడ్కో ఇల్లు చాలామందికి కూడా తిరిగి అప్పటి నుంచి ఇప్పటివరకు చాలామందికి ఇల్లు అయితే వచ్చాయి, పట్టాలు వచ్చాయి. కొంతమంది కూడా డబ్బులు, కొంతమంది 25,000, కొంతమంది అంటే డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ ఇలాగా ఇచ్చిన వాళ్ళు కొంతమంది కూడా డబ్బులు కట్టారు. డబ్బులు కట్టేవారు ఎవరికి కూడా ఈ అంటే పట్టాలు వచ్చాయి, బ్యాంక్ నుంచి లోన్ కూడా శాంక్షన్ అయింది, కానీ వారు ఎవరికి కూడా ఇల్లు ఎవరికి కూడా రాలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం మారిన వెంటనే వైసీపీ వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా మీరు ఎవరు కూడా ఇల్లు ఎవరికి కూడా మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, రూపాయికి మీకు రీఛార్జ్ చేస్తామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడంతో వాళ్ళంతా కూడా టిడ్కో ఇళ్ళలో అప్పటి వరకు కొంతమందికి చాలా వరకు ఇవ్వకపోయినా కొంతమందికి ఇచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా టిడ్కో ఇళ్ళలో ప్రస్తుతం వాళ్ళు ఉంటున్నారు. మనం శ్రీకాకుళం ప్రస్తుతం మనం పాతిన వరుసలో శ్రీకాకుళం జిల్లా అంతటికి సంబంధించి కూడా ఇక్కడికి 2023 సంవత్సరంలో ఇక్కడ 1280 టిడ్కో గృహాలు ఇచ్చాయి. ఇటువైపు ఉన్నవంతా కూడా కుడి చేతి వైపు ఉన్న వాళ్ళంతా కూడా 500 రూపాయలు కూడా వీళ్ళంతా కట్టి ఇళ్ళలో ఉంటున్న వాళ్ళు. ఇటు ఎడం చేతి వైపు ఉన్న వాళ్ళందరికీ కూడా 6 నుంచి 7 లక్షల రూపాయలు వారంతా డబుల్ బెడ్రూమ్. వారికి ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కన్సెషన్ ఇస్తే మిగతా డబ్బును వాళ్ళు కట్టుకోవాలి. డబుల్ బెడ్రూమ్లో ఉన్నారు వాళ్ళంతా కూడా కొంతమంది ఇప్పటికే దానికి సంబంధించి కొంత ప్రభుత్వ రాయితీ కాకుండా మిగతా డబ్బులంతా కూడా వారంతా కూడా ప్రభుత్వానికి కట్టడం జరుగుతుంది. అయితే ఇందులో చాలా వరకు ఏంటంటే ప్రభుత్వం మారిపోయిన తర్వాత మాకు కన్సెషన్కి సంబంధించి ఏ డబ్బులు ఆ డబ్బులన్నీ కూడా కడుతున్నాం, కానీ బ్యాంకులకు సంబంధించి వాళ్ళు కన్సెషన్ డబ్బులు తీసుకోకుండా మేము ఇచ్చిన డబ్బులన్నీ కూడా వడ్డీ కింద కట్ చేసి అసలు డబ్బులన్నీ కూడా అందులో ఇరపట్లేదు, కేవలం మేము ఇచ్చిన డబ్బులు 5,000, 6,000 కడితే అవన్నీ కూడా వడ్డీ కింద జమ చేసుకుంటున్నారంటూ కూడా లబ్ధిదారులంతా కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. ప్రస్తుతం చూస్తే ఇటువైపు ఉన్నాయన్నీ కూడా 500 ఇల్లు. వీళ్ళందరికీ కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా నోటీసులు వస్తున్నాయి. వీరందరూ కూడా ఇట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆ ఇల్లుకి సంబంధించిన కూడా ఖచ్చితంగా కూడా డబ్బులు కట్టాలి, లేని పక్షంలో మాత్రం మీకు సంబంధించి మిమ్మల్ని బ్యాంకుల్లో మీకు కూడా ఎన్పిఎల్ కింద మీకు అందరినీ కూడా జమ చేస్తామంటూ కూడా బ్యాంక్ అధికారులు వాళ్ళు బెదిరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా బ్యాంకుకి సంబంధించిన రుణాలు చెల్లించలేదంటే వాళ్ళందరినీ కూడా బ్లాక్ లిస్ట్లో కూడా చేసినట్టు కూడా తెలిసింది. ఇప్పటికీ వీళ్ళకి కొంతమందికి ఇక్కడ అందరికీ కూడా చాలామందికి ఇప్పటికే నోటీసులు కూడా వచ్చాయి. వీళ్ళంతా కూడా లబోదీబోమంటున్నారు. మీకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీరు ఎవరు కూడా ₹1 కట్టాల్సిన అవసరం లేదు, రూపాయికి ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పిన తర్వాత బ్యాంక్ అధికారులు ఇప్పుడు ఉన్న పలంగా ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు మాకు ఉన్న పలంగా కూడా వీళ్ళంతా కూడా డబ్బులు కట్టమని అనడంతో వీళ్ళంతా కూడా పేద కుటుంబాలన్నీ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఉన్న పలంగా మేము ఇప్పుడు 55,000, 60,000, ₹1,00,000 కట్టాలంటే ఎక్కడ కట్టగలమంటూ కూడా ఈ పేద కుటుంబాలన్నీ కూడా తీవ్ర ఆవేదన చెందుతున్నాయి. వీరందరికీ కూడా గత కొన్ని రోజులుగా కూడా నోటీసులు
నోటీసులు అయితే ఇష్యూ అవుతున్నాయి. ఇప్పటికే కొంతమందికి నోటీసులు వచ్చాయి, మరి కొంతమందికి త్వరలోనే కూడా నోటీసులు వచ్చే అవకాశం ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితులు డబ్బులు కట్టాలని కూడా వీరిని అందరినీ కూడా బ్యాంక్ అధికారులు నిరంతరం కూడా వీరికి నోటీసులు పంపిస్తూ ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా ఈ పేదలంతా కూడా తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. మరి ఇటువైపు నుంచి కుడివైపు ఉన్న వాళ్ళంతా కూడా వీళ్ళంతా డబుల్ బెడ్రూమ్, వీళ్ళంతా కూడా ప్రభుత్వం కొంత కన్సెషన్ ఇచ్చింది, వీళ్ళు కొంత డబ్బులు కట్టాలి. కట్టిన డబ్బులకి కూడా ఎప్పటికప్పుడు కడుతున్నా సరే వాటంతా వడ్డీ కింద తీసుకుంటున్నారు తప్ప అసలు దానికి వీళ్ళు జమ చేయట్లేదంటూ కూడా వీళ్ళంతా కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా చేస్తే మేము అసలు ఈ ఇంట్లోకి వచ్చి తప్పు చేసామేమో అని మాకు ప్రభుత్వం వైపు నుంచి కన్సెషన్ వచ్చిన అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు కూడా వాటి గురించి సంతృప్తి లేకుండా పోయింది. కట్టిన ప్రతి నెల డబ్బులు కూడా అవన్నీ వడ్డీ కింద ఇరుపుకుంటున్నారు తప్ప అసలు ఏదైతే ఉందో 3 లక్షలకు సంబంధించి అందులో నీళ్ళు కట్ చేయట్లేదు. దీంతో మేము ఇంట్లో ఉండలేక లేకపోతే బయటికి వెళ్ళలేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ కూడా ఈ ఎక్కడైతే టిట్కో హౌస్లో ఉన్న వీళ్ళంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదలుగా ఉన్న మాకు ఒకేసారి 50,000 1,00,000 కట్టమంటే మేము ఎక్కడి నుంచి తెచ్చి కట్టగలం అనుకుంటా ఈ పేదలంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఈ ఇష్యూని సీరియస్గా తీసుకోవాలి. లేని పక్షంలో మాత్రం ఈ డబ్బులన్నీ మేము కట్టే పరిస్థితి లేదు, కట్టలేము. ఎందుకంటే మా ఆర్థిక పరిస్థితి బాగలేకే కదా మాకు ఈ పేదల కోసం కట్టిన ఈ టిట్కో ఇల్లు ఇచ్చారు. అలాంటప్పుడు మాకు బ్యాంకుల నుంచి నోటీసులు రావడం ఏంటి? ప్రభుత్వం చేయాల్సిన పనిని తిరిగి మాకు పేదల కోసం కట్టింది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చే ఈ ఇల్లునికి రాష్ట్ర ప్రభుత్వం కొంత వెచ్చించి కట్టాల్సింది పోయి తిరిగి బ్యాంకుల నుంచి గత కొన్నేళ్ళుగా ఎప్పుడు లేకుండా ఈ ప్రభుత్వం మారిన వెంటనే కూడా మాకు ఈ నోటీసులు రావడం కూడా తీవ్రంగా మమ్మల్ని కలచివేస్తున్నాయంటూ కూడా మొత్తం టిట్కో ఇళ్ళలో ఉన్న లబ్ధిదారులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. ఖచ్చితంగా మేమంతా కూడా మళ్ళీ తిరిగి అధికారులను కలుస్తున్నా సరే అధికారులకు మాత్రం మాకు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. ప్రభుత్వం బ్యాంకులతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏదైనా చెప్తే మేము దానికి సంబంధించి మీకు ఒక మాట చెప్పగలం, కానీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేనిది మేమేం చేయలేమంటూ కూడా ఏదైతే మున్సిపల్ అధికారులు వీళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి. వీళ్ళంతా కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గొండిశంకర్ని కూడా చాలాసార్లు కలిసామని చెప్తున్నారు. మరోవైపు అచ్చెన్నాయుడిని కూడా త్వరలో కలుస్తాం, ఇప్పటికే ఇది అచ్చెన్నాయుడి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళినట్టు కూడా వీళ్ళంతా చెప్తున్నారు. ఖచ్చితంగా కూడా టిట్కో ఇళ్ళకి సంబంధించి గతంలోనే టీడీపీ ప్రభుత్వం వీటిని నిర్మించింది. చాలా వరకు ఇళ్ళని కూడా లబ్ధిదారులకు ఇవ్వకుండా కూడా గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ఉందో వైసీపీ ప్రభుత్వం తాత్సారం చేసింది. ఆ ఇల్లును అలాగే ఉంచింది. కొంతమందికి ఇచ్చిన వాళ్ళకి అందరికీ కూడా మీకు తిరిగి మీరు కట్టాల్సిన అవసరం లేదని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన నేపథ్యంలో వీళ్ళంతా కూడా రూపాయికి రిజిస్ట్రేషన్ జరిగాయి. మేము గత కొన్ని నెలలుగా సంవత్సరాలుగా ఇబ్బంది లేదు, కానీ ఉన్న పలంగా ఇప్పుడు మాకు బ్యాంకుల నుంచి నోటీసులు రావడం ఏం చేయాలో తోచట్లేదంటే కూడా టిట్కో ఇళ్ళ లబ్ధిదారులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. విడుదల నారాయణరాము, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం. For more videos like this, subscribe Big TV channel.